హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక సినిమా అనేది మనం ఎలా చేయాలి, అసలు ఒక సినిమా మేకింగ్లో అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయో మొత్తం చెప్తాను. సో ఫిలిం మేకింగ్ అంటే మీకు అందరికీ తెలుసు. సో సినిమా అనేది బాగా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరూ సినిమాలు చూస్తారు కదా. సో మామూలుగా మీరు ఖాళీగా ఉన్న టైంలో కూడా ఎవరైనా చూసేది ఏంటంటే సినిమాలే. సో కొంతమంది సినిమాలు చూస్తారు, ఇంకొంతమంది గేమ్స్ ఆడతారు. సో మొత్తానికి అయితే సినిమా అనేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంతేగాని అది మనం సీరియస్గా తీసుకోకూడదు. సో సినిమాలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే మన జీవితంలో మన జీవితం ముందుకెళ్ళటానికి సో మనకి సినిమా కూడా చాలా వరకు యూస్ అవ్వచ్చు. సో అలాగే మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే సినిమా అనేది ఇచ్చింది. సో మన ఖాళీ టైంలో బోర్ కొట్టకుండా సో ఈ సినిమాలో మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇచ్చింది. సో ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా మంచి కోర్స్ అనమాట. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతోమందికి ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలని చెప్పి, అంటే ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి అయితే చాలామందికి అయితే ఒక కోరిక ఉంటుంది. సో డైరెక్టర్ అవ్వాలని చెప్పి కొంతమంది ఏంటంటే ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో వాళ్ళు అనుకున్న కళని అయితే వాళ్ళు రీచ్ అవుతారు, ఆ డ్రీమ్ని. సో ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు చిరకాలం ఆ కళని కంటానే ఉంటారు. సో కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళు పట్టుబట్టి వాళ్ళు డైరెక్టర్ అవుతారు. కొంతమంది అయితే డైరెక్టర్ అవ్వకుండా ఇంక వేరే ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉంటారు. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది, తప్పలేదు. సో ఇలా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు సినిమా డైరెక్టరు అంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం అంటే చాలా చాలా కష్టం. సో మీకంటూ ఒక రికమెండేషను, మీకంటూ బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ, సో మీ దగ్గర కనీసం ఒక డబ్బు ఉంటే కానీ మీరు సినిమా ఫీల్డ్లోకి అయితే వెళ్ళలేరు. సో ఒకవేళ ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళు ఒకవేళ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళినా ఒక మంచి సినిమా తీసినా సరే, సో ఇంక తర్వాత నుంచి వాళ్ళు ఇంకా కనుమరుగైపోతారు. సో వాళ్ళు ఇంకా ఉండరు, సినిమా ఇండస్ట్రీలో తొక్కేస్తారు. సో మనం పర్మనెంట్గా సినిమా ఫీల్డ్లో ఇంకా ఒక గట్టిగా రాయిలాగా గట్టిగా ఉండాలంటే సినిమా ఇండస్ట్రీలో మనకి ఏ ఆపద లేకుండా సో మనలో టాలెంట్ ఉండాలి. సో టాలెంట్ ఉంటే మనం ఈజీగా సినిమా ఇండస్ట్రీలో మనం నిలవచ్చు. సో మీకంటూ మంచి స్టోరీస్ రాసుకోండి. సో ఏదైనా సరే, అంటే ఒక పెద్ద సినిమా కొట్టాలి, మీరు మంచి హిట్ కొట్టాలి. కొడితే పెద్ద హిట్ కొట్టారంటే, బ్లాక్ బస్టర్ కొట్టారంటే మాత్రం, బ్లాక్ బస్టర్ కూడా కనీసం ఒక సూపర్ హిట్ కొట్టారంటే మాత్రం మీరు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోతారు, సినిమా ఇండస్ట్రీలో మీరు ఉన్నట్టు. సో మీకు ఇటువంటి ఇంకా మళ్ళీ మీకు వెనకాల బ్యాక్ డ్రాప్లు అవి ఉండవు. సో మంచి స్టోరీ రాసుకోండి. సో పెద్ద హీరోని ఊహించి స్టోరీ రాసుకోండి. అంటే చిరంజీవి, అలాగే ఇంకా ఎవరు ఉన్నారు కదా, సో మహేష్ బాబు, ఇంకా ఎన్టీఆర్. సో వీళ్ళని ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైతే పెద్ద టాప్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు స్టోరీ రాయండి. సో వాళ్ళకి సెట్ అయ్యేటట్టు స్టోరీ రాయండి. సో స్టోరీ బాగా రాయండి, అంటే చూస్తే నచ్చేయాలి. సో రొటీన్గా ఉండకూడదు, సో డిఫరెంట్గా ఉండాలి, అందరికీ నచ్చాలి. సో అందరికీ నచ్చేసి స్టోరీ బాగా రాసుకోండి. సో ఎంత టైం ఏం తీసుకోండి, 1 year ఏం తీసుకోండి, 2 years ఏం తీసుకోండి, 10 years ఏం తీసుకోండి, పర్లేదు. బట్ ఆ స్టోరీ కనుక వన్స్ తీస్తే మాత్రం అది పక్కా హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, మినిమం హిట్ అవ్వాలి, మ్యాక్సిమం వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అవ్వాలి. సో అది మీ చేతిలో ఉంది. సో ఇప్పుడు మనకు చూసుకుంటే మీరు మంచి స్టోరీ రాసుకోండి. ఆ స్టోరీ రాసుకొని మీరు ఎవరైనా ఒక పెద్ద హీరోలకి మీరు వినిపించండి. సో వాళ్ళ మేనేజర్ ఉంటాడు. సో వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తారు ఏదో ఒక రోజు. సో మీరు వాళ్ళకి స్టోరీ చెప్తే మాత్రం ఖచ్చితంగా మీకు వాళ్ళకి నచ్చితే మాత్రం వాళ్ళు ఓకే చెప్పారంటే మాత్రం మీకు ఇంకా లైఫ్ తిరిగిపోయినట్టే. సో ఇంకా మీకు ఆ సినిమా హిట్ అయ్యి బాగా తీయండి. అంటే ఆ సినిమా కథ మీరు ఎలాగైతే అనుకున్నారో అలాగే తీయండి. సో మీరు వేరే వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి, వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి, సో వాళ్ళ తగ్గట్టు మీరు మారిపోకుండా మీరు మైండ్లో ఏదుందో అదే తీయండి. సో అదే మీకు రేపు జనాలకు చూపించండి ఆ సినిమాని. సో ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా. సో మీకు మామూలుగా ఇప్పుడు హీరోలు కలిసి స్టోరీ చెప్పడం అంటే చాలా చాలా కష్టం. సో ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు కొత్త డైరెక్టర్ అంటే మీరంటే ఎవరికి తెలియదు అసలు. సో మీరు వెళ్ళి వాళ్ళకి స్టోరీ చెప్పడం అంటే చాలా చాలా కష్టం, ఎందుకంటే అంతవరకు రానిరు అసలు మిమ్మల్ని. సో వాళ్ళు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు, పూరి జగన్నాథ్, రాజమౌళి. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసేచ్చు, అంటే ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఎవరు కలిసి అలా వచ్చేసినట్టు. సో వాళ్ళకైతే ఈజీ అనమాట, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో డెబ్యూట్ డైరెక్టర్స్ ఉంటారు. సో సినిమా ఇండస్ట్రీలో మనకి డెబ్యూట్ డైరెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా స్టార్టింగ్ కథలు చెప్తారు. వాళ్ళు కూడా
పెద్ద హీరోల కథలు చెప్పి వాళ్ళు స్టోరీస్ అనేది చేస్తారు, సినిమాలు చేస్తారు. సో వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారో మీరు కూడా అలా కాంటాక్ట్ అవ్వండి. సో అంటే ఏదైనా వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా, సో ఎవరో ఒక మేనేజర్ని నెంబర్ పట్టుకోండి. ఒకవేళ మీకు వాళ్ళ మేనేజర్ హీరోల మేనేజర్ నెంబర్ దొరికిపోయినా సరే, సో లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కాంటాక్ట్ అయితే సో వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట వాళ్ళ నెంబర్స్, మేనేజర్ పిఏ నెంబర్స్. సో వాళ్ళ దగ్గర హీరోల నెంబర్లు కూడా ఉంటాయి. సో వాళ్ళు పట్టుకుంటే మాత్రం వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇప్పించవచ్చు. సో వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంక మిమ్మల్ని ఏమైనా అడగచ్చు, మనీ అడగచ్చు. సో మ్యాక్సిమం ఒకవేళ మీకు డైరెక్ట్గా హీరో నెంబర్ దొరికితే మీ అతను, సో వాళ్ళతో మాట్లాడిచ్చి ఇలా స్టోరీ ఉంది, మంచి స్టోరీ, బాగా డైరెక్టర్, మంచి టాలెంట్ డైరెక్టర్ చెప్పి మీకు ఎలాగైనా ఇప్పిస్తారు. సో ఏదోలాగా వేరే వాళ్ళు హెల్ప్ చేసుకోను, ఏదోలాగా మీరు మీకంటూ ఒక మంచి కృషి చేసి ఏదోలాగా మీరు హీరో దగ్గరికి వెళ్ళి కూర్చొని స్టోరీ చెప్పాలి. జస్ట్ వన్స్ మీరు అక్కడికి వెళ్ళి చూసిన స్టోరీ మాత్రం నీట్గా చెప్తే మాత్రం అతను ఓకే అంటే మీ లైఫ్ మారిపోయినట్టే. అది ఇంకా అనౌన్స్మెంట్, నెక్స్ట్ టైమే ఇంకా అనౌన్స్మెంట్. సో మీరు ఒక 2-3 సినిమాలు ఒక 2-3 సినిమాలు కనుక బాగా కష్టపడి సినిమా హిట్ కొడితే మాత్రం ఇక మీకు తర్వాత ఇంకా తిరిగి ఉండదు అనమాట. మీరు ఏ సినిమాలు చేసినా చూస్తారు జనాలు. సో మీరు తర్వాత ఒక 5-6 ఫ్లాప్లు తీసినా సరే, తర్వాత 7వ సినిమా హిట్ చేసినా సరే చూస్తారు. సో ఖచ్చితంగా అలా చేయమాకండి. ఒక కొరటాల శివ, ఒక రాజమౌళిని ఇన్స్పైర్ చేసుకోండి. సో తీస్తే ప్రతి సినిమా హిట్ అవ్వాలంతే. మీరు ఎంత టైం తీసుకోండి, ఆ సినిమా స్టోరీ ఓకే అయ్యి ఆ సినిమా తీస్తే హిట్ అవ్వాలంతే. సో మీరు అలాంటి స్టోరీ రాసుకోవాలి. అందుకే నేను చెప్తుంది, మీరు ఎంత టైం అయినా తీసుకోండి, మీరు అనుకున్న స్టోరీ వచ్చే వరకు. అంటే రొటీన్గా ఉండకూడదు, ఆల్రెడీ ఎక్కడ ఈ స్టోరీ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది, అసలు అలా ఎక్కడ అనిపించకూడదు, అంత ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్. సో ఓన్లీ మీ స్టోరీలన్నీ ఫ్రెష్గా ఉండాలి, అది ఇప్పటివరకు ఎవరు చూసి ఉండకూడదు. సో అప్పుడే మీ సినిమాలు అనేది హిట్ అవుతాయి. సో అంతేగాని వేరే సినిమాలు కొద్దిగా రొటీన్గా, వేరే సినిమాల నుంచి కొద్దిగా ఉన్నట్టు, అంటే వేరే సినిమాలాగా ఉన్నట్టు, లేదా కొద్దిగా రొటీన్గా ఉన్నట్టు అలా చేస్తే మాత్రం సో అవి హీరోలు ఒప్పుకోరు. ఒకరు ఓకే చెప్పినా సరే వాళ్ళు అవి హిట్ అవ్వవు. సో ఫ్రెష్గా ఉండాలి, మీ స్టోరీ అంతా ఫ్రెష్గా ఉండాలి, హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా హిట్ అవ్వాలి. అది మామూలుగా ఇప్పుడు ఒక స్టోరీ ఎవరైనా హీరో వింటే మాత్రం తెలిసిపోద్ది హీరోకి, అది హిట్ అవుద్దా లేదా ఫట్ అవుద్దా అనేది, అది నాకు సెట్ అవుద్దా లేదా అతనే డిసైడ్ అవుతాడు, అతనే అర్థం చేసుకుంటాడు. సో అలా మీరు మంచి స్టోరీ రాసుకోవాలి, మంచి ఫ్రెష్గా ఉండాలి. సో ఒక మంచి లెవెల్స్, మంచి హీరోకి తగ్గట్టుగా, స్టైల్స్ తగ్గట్టుగా ఉండాలి. చాలు, ఇంకా మీ దశ తిరిగిపోయినట్టే. సో డైరెక్టర్ అవ్వాలంటే మీ స్టోరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో లేదు మీకు స్టోరీ తెలియదు, మీకు స్టోరీ రాయటం తెలియదు, మీకు స్టోరీస్ మీకు తట్టడం లేదంటే సో స్టోరీ రైటర్స్ ఉంటారు. సో వాళ్ళు రాస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి మీరు స్టోరీ అనేది కొనుక్కోవచ్చు. సో కొనుక్కొని మీరు డైరెక్ట్ చేయొచ్చు. సో మీరు మీ యొక్క డైరెక్షన్ స్కిల్స్ కూడా చేసుకోవచ్చు. సో స్టోరీ అనేది, బట్ ఆ స్టోరీ మీరు కొనుక్కోవటం కన్నా మీరు ఓన్గా రాసుకొని చెప్పడం చాలా మేలు. సో హీరోస్ రేపు స్టోరీ మీది కాదు, మీరు కొనుక్కొని మీరు డైరెక్ట్ చేయాలనుకుంటే మాత్రం అతనికి మీ పైన డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇతను ఈ స్టోరీని డైరెక్ట్ చేయగలరా, అసలు ఈ స్టోరీలో ఉన్నట్టు చూపించగలరా, ఇతను ఒక సినిమా కూడా తెలియదు, ఫస్ట్ సినిమా కాబట్టి ఇతనికి హోప్ ఇవ్వచ్చా లేదా అంటే ఇంకా వదిలేయచ్చా అని చెప్పి వాళ్ళు డౌట్ పడతారన్నమాట. సో మీరు ఆ డౌట్ రానివ్వకుండా మీరు ఇదివరకు తీసిన షార్ట్ ఫిల్మ్స్ని వాళ్ళకి చూపించండి. సో ఇదివరకు మీరు తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ని వాళ్ళకి చూపించండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఓకే అంటారు. సో అందుకే చెప్తుంది, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే మీరు వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్ అనేది చేయాలి. సో షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తేనే మీకు ఒక మంచి రేపు మీకు ఉపయోగపడతాయి. అంటే ఆ షార్ట్ ఫిల్మ్సే మీకు ఉపయోగపడతాయి. సరే ప్రొడ్యూసర్ కావచ్చు, ఇంకెవరు హీరో కావచ్చు, ఎవరైనా అడుగుతారు అంటే మీరు ఇంతవరకు ఏమైనా చేశారా, అంటే మీరు డెబ్యూట్ డైరెక్టర్ అంటున్నారు, సరే మీరు ఇంతకుముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఏమైనా కవర్ సాంగ్స్ ఏమైనా చేశారా, అది చేసి చూపించండి చూస్తామని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో ఇప్పుడు మీరు చూస్తే మాత్రం వాళ్ళు ఇంప్రెస్ అయ్యేంత మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్స్కి వాళ్ళు ఇంప్రెస్ అయితే మాత్రం, అంటే మీ యొక్క డైరెక్షన్ స్కిల్స్కి వాళ్ళు ఇంప్రెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీకు ఛాన్స్ అనేది ఇస్తారు. సో మీరు తీసే షార్ట్ ఫిల్మ్స్ బాగా తీయాలి, ఏదో వర్కే తీయాలని చెప్పి తీస్తే మాత్రం రేపు ఆ షార్ట్ ఫిల్మ్స్లే మీ యొక్క డైరెక్టర్ అవ్వడానికి ఛాన్సెస్ని తగ్గిస్తాయి. సో అందుకని మీరు ఇప్పుడు తీసిన షార్ట్ ఫిల్మ్స్ని బాగా తీయాలి, ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే నేను నా P4 సినిమా అనేది తీస్తున్నాను అనమాట. నేను తీస్తున్నాను. సో P4 సినిమా వచ్చేసి
ఒక మంచి సినిమా నేను బాగా తీశాను అనమాట. సో షూటింగ్ అంతా అయిపోయింది, ఇంకా మాది పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉంది ఇంకా అది. సో డబ్బింగ్ అయిపోయింది, ఇంకా ఓన్లీ విలన్ క్యారెక్టర్ డబ్బింగ్ ఉంది. సో అతనికైతే యాక్సిడెంట్ అయిందనమాట. సో అతనికి కాలు అనేది ఫ్రాక్చర్ అయింది. సో అతనికి కింద 2 టోస్ అనేది, వాటి బోన్స్ అనేది కొంచెం ఇరిగిందంట. సో ఫ్రాక్చర్ అయింది. సో కొద్దిగా నయం అవ్వడానికి ఇంకా 1 మంత్ పట్టిద్దంట. సో అతను నయం అయిన వెంటనే మేము ఇద్దరం వెళ్ళేసి డబ్బింగ్ చెప్పేసి ఇంకా డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఈ లోపల కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉంది. అంటే ఏంటంటే ఇంకొక సీన్ ఎడిట్ చేయాలి. సో అది వచ్చేసి జాగింగ్ సీన్ అనమాట. సో జాగింగ్ సీన్ అనేది మేము ఎడిట్ చేయాలి. సో ఇంక మొత్తం మిగతా ఎడిటింగ్ అంతా అయిపోయింది. సో ఇంకా కంపోజింగ్ ఇంకేముందంటే చెప్తాను చూడండి. మ్యూజిక్ కంపోజింగ్, జాగింగ్ సీన్ ఎడిటింగ్, మణికంఠ డబ్బింగ్ అంటే విలన్ డబ్బింగ్ ఉంది. సో ఈ 3 మేము కంప్లీట్ చేసుకుంటే మాత్రం ఇక సినిమా అనేది రిలీజ్ చేస్తాం. మ్యాక్సిమం అయితే నేను మార్చ్లో రిలీజ్ అనుకుంటున్నాను. సో మార్చ్ 11th అనుకుంటున్నాను, బట్ మార్చ్ 11th అయ్యేటట్లేదు. సో అతను ఇంకా మార్చ్ లాస్ట్ వీక్లోనే రిలీజ్ అవుతుంది, లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో ఏప్రిల్లో చాలా సినిమాలు ఉన్నాయి, అంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. బట్ నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అసలు. బట్ మ్యాక్సిమం అయితే వీలైన త్వరగా అయితే నేను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఖచ్చితంగా అయితే ఒక 10 days, అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి 10 days ముందే నేను ప్రమోషన్ అనేది చేస్తాను, ప్రమోషన్ అనేది తీసుకుంటాను. బట్ ఇతను ప్రమోషన్తో మాట్లాడిన అతను నేల టికెట్ బ్యాచ్తో అతనితో మాట్లాడాను ఫిబ్రవరి మార్చ్. సో ఫిబ్రవరి మార్చ్ అని చెప్పాను. సో అతను మళ్ళీ ఏప్రిల్ అయినసరికి మళ్ళీ అతను ఏమైనా క్లాస్ టీమ్ పెంచవచ్చు. సో అతనితో మాట్లాడతాను. నేను ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అతనితో మాట్లాడతాను. సో ఏదైనా మాకు ఒక ప్రైస్ అనేది ఏప్రిల్లో మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అయ్యే బ్రదర్, మేము అప్పుడు వచ్చి కాంటాక్ట్ అవుతాం. సో మాకు ఒక ప్రైస్ అనేది ఉంటే మేము ముందే ప్రిపేర్ చేసుకుంటాం. మరి ఎప్పుడే మా దగ్గర బడ్జెట్ లేదు, అసలు చాలా బడ్జెట్ లేదు అని చెప్పి ఏదోలా అతను మాట్లాడతాను, ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాను ఏదోలాగా గట్టిగా అడిగి. సో లేదు అతను 4K ఇంకా 4K మించి 4K అయితే ఓకే, 4K ఒక 6K అలా చెప్పారంటే మాత్రం నేను ఇంకా డ్రాప్ అవుతాను. 4K మించి అయితే నేను పోను ప్రమోషన్కి. సో ఇంకా వదిలేస్తాను. సో ఇంకా మేమే షేర్ చేసుకొని ఏదో వ్యూస్ తెప్పించుకుంటాం. సో మ్యాక్సిమం అయితే ఏప్రిల్లోనే రిలీజ్ ఇంకా సినిమా వచ్చేసి ఏప్రిల్ నాకు అర్థం కావట్లేదు అసలు, అంటే అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యో అర్థం కావట్లేదు. అంటే ఏప్రిల్లోనే 3 సినిమాలు ఉన్నాయన్నమాట. సో చాలా సినిమాలు ఉన్నాయి ఏప్రిల్. మళ్ళీ మేలో కూడా ఒక సినిమా ఉంది ఆచార్య అని. సో ఆచార్య అని ఉంది ఒకటి. సో ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో అంతవరకు వెయిట్ చేయాలి తప్పదు. బట్ మ్యాక్సిమం అయితే మరి మార్చ్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేయాలి ఎలాగైనా సరే. అంటే మార్చ్ 10th లోపల ఎలాగైనా అయిపోగొట్టుకొని మార్చ్ 31st రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మార్చ్ 31 కానీ మార్చ్ 31 కానీ లేదంటే ఏప్రిల్ 1 కానీ మేము అనుకుంటాం. బట్ చూద్దాం ఏమవుతుందో. సో మాకు ఇక్కడ ఫిబ్రవరిలో మంత్ అంతా లేదు ఇంకా. సో ఈ లోపల నేను ఫిబ్రవరి మంత్లో టైం వేస్ట్ చేయకుండా జాగింగ్ సీన్ ఎడిట్ చేసి ఆ జాగింగ్ సీన్ నేను కంపోజింగ్ పంపించేస్తాను. సో కంపోజింగ్ పంపించేసి నేను జాగింగ్ సీన్ కంప్లీట్ చేస్తాను. సో ఇంకా మిగతాది ఆ బ్లూ వర్క్స్ అనేది ఆ విలేజ్ సీన్ అనేది చెప్తాను అతనికి యాక్సిడెంట్ అయింది, డబ్బింగ్ పెండింగ్ ఉంది, అది అయిపోయింది, అది పంపిస్తాను. సో ఇంకా మార్చ్ లాస్ట్ వీక్ కానీ లేదా ఏప్రిల్లో కానీ రిలీజ్ అని చెప్తాను. సో అప్పుడు వకీల్స్ సినిమా ఉంది. సో ఏప్రిల్ 9th వకీల్స్ ఆఫ్ సినిమా ఉంది. సో ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే, అంటే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో రిలీజ్ చేయటమే, అంటే చూస్తారో లేదో అనేది నాకు డౌట్. అందుకని అంటే అందరు వకీల్ సాబ్ అని చెప్పైతే ఊగులాడుతూ ఉంటారు. చూద్దాం ఏమవుతుందో, అసలు ఏం జరగబోతుందో చూద్దాం.
సో లేదంటే నేను మొత్తం ఫైనల్ అవుట్పుట్ రెడీ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. రిలీజ్ పక్కన పెట్టేసి సపోజ్ ఇప్పుడు మార్చ్లో ఫస్ట్ వీక్లో నాకు తెలిసి మనకంటే డబ్బింగ్ అయిపోద్ది, నాకు తెలిసి ఖచ్చితంగా అయిపోద్ది. సో ఇంకా మార్చ్లో ఇంకా అతనికి మొత్తం చేసేసి అతని కంపోజింగ్ మార్చ్ లాస్ట్ వీక్ అలా కంపోజింగ్ అనేది అయిపోద్ది, మొత్తం ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిపోద్ది. సో ఇంకా రిలీజ్ డేట్ అనేది ఒకటి పెట్టుకుంటాం ఏప్రిల్లో కానీ లేకపోతే మేలో కానీ పెట్టుకుంటాం. సో చూద్దాం ఏమవుతుందో అసలు పరిస్థితి ఏంటి. అసలు ఈ ఆచార్య సినిమా వచ్చేసి May 13th. సో మేలో అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయితే కుదరదు, మేలో అయితే అవ్వదు. సో ఎలాగైనా సరే ఏప్రిల్లో రిలీజ్ చేయాలి పక్కాగా. సో మార్చ్ ఫస్ట్ వీక్లో అయిపోతే ఏప్రిల్లో రిలీజ్ చేయాలి. ఏప్రిల్ 20th రిలీజ్ చేస్తాం. April 20 గ్రాండ్ రిలీజ్, లేదా March 31 మ్యాక్సిమం వీళ్ళంత త్వరగా మ్యాక్సిమం అంటే కంపోజింగ్ బట్టి మేము మొత్తం డిసైడ్ అవుతాం. సో మ్యాక్సిమం అయితే ఏప్రిల్లో రిలీజ్ అయ్యేది, ఏప్రిల్ మార్చ్ అంతే పక్కగా. ఎలాగైనా మే వరకు పోదు, ఖచ్చితంగా ఏప్రిల్ మార్చ్లోనే రిలీజ్ చేస్తాం. సో ఖచ్చితంగా ఒక 10 days గ్యాప్ తీసుకోండి, అంటే ప్రమోషన్ ఖచ్చితంగా 10 days అవసరం. సో మా P4 సినిమా వచ్చేసి మ్యాక్సిమం యాక్చువల్గా ఫిబ్రవరి అనుకున్నాం, లేదంటే మార్చి పోద్ది అని చెప్పాను అతనికి. సో మార్చ్లో అంటే మార్చ్ లాస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేయాలి కంపోజింగ్ అంతా. సో వకీల్ సాబ్ బోల్తో సో April 20th గ్రాండ్ రిలీజ్ సినిమా అనేది పక్కగా. సో April 20th కానీ ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని మేము రిలీజ్ చేస్తాం. April 20th కానీ లేదా మార్చ్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. అంటే March 20th లోపల ఎలాగైనా మొత్తం కంపోజింగ్ అంతా అయిపోగొట్టుకొని ఇంకా March 21st నుండి మేము ఇంకా ప్రమోషన్ అనేది మొదలుపెట్టి March 31st రిలీజ్ చేసుకుంటాం. సో ఇదే బెస్ట్ పని, అంతకుమించి వేరేది లేదు. సో ఇంతే గాయస్. సో మా P4 సినిమా వచ్చేసి మ్యాక్సిమం ఖచ్చితంగా ఒక అయిపోద్ది, మ్యాక్సిమం అయిపోయింది, ఇంకేం లేదు. సో కంపోజింగ్ అతను ఉదయకిరణ్కి చెప్తే గట్టిగా అతను మ్యాక్సిమం ఒక 1 weekలో అయిపోగొట్టేస్తాడు. అతనే చెప్పాడు 3-4 days ఎనఫ్ అంటున్నాడు అతను. సో ఇంకా చాలు, అతనికే చాలు అనుకుంటే ఇంక నాకు మ్యాక్సిమం 10 daysలో అయితే అయిపోద్ది కంపోజింగ్. సో నేను ఖచ్చితంగా టైం వేస్ట్ ఫిబ్రవరిలోనే చేస్తాను మ్యాక్సిమం కంపోజింగ్ అంతా. ఇంకా అతను ఏముందంటే జాగి సీన్ అయిపోతే ఇంక అప్పటికి ఏమొచ్చిందంటే విలేజ్ సీన్, అది ఇంకా లాస్ట్లో స్విమ్మింగ్ పూల్ సీన్, అది అంతే. సో ఇంకేం ఉండదు. సో అది ఖచ్చితంగా ఒక 10 daysలో అయిపోగొట్టుకోవచ్చు. అది 10 daysలో పోనీ ఒక 2 weeks తీసుకున్నా సరే. సో డబ్బింగ్ అయిపోయి యాడ్ చేసి వెంటనే పంపించేసేయాలి. సో అలా చేయాలి. సో ఈ లోపల నేను ప్రతి మొత్తం రెడీ చేసుకుంటూ ఉంటాను. అది P4ది, అది విలేజ్ మొత్తం కరెక్షన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాను. సో అప్పుడు వెంటనే డబ్బింగ్ అయిపోయి వెంటనే చేసి పంపించేస్తాను. సో ఖచ్చితంగా అతను ఒకవేళ పోనీ April 1st week అనుకున్నా సరే,
సో ఖచ్చితంగా నేనైతే మార్చ్ 31 పక్కా పెట్టేస్తాను. సో అతనికి ఖచ్చితంగా మళ్ళీ కలరింగ్ గిలరింగ్ అదంతా ఉంది, మళ్ళీ ఆ కలరింగ్ కూడా చేయించాను నీట్గా. మ్యాక్సిమం అయితే చూస్తాను. ఇంకా ఏప్రిల్లో ఏ పండగలు లేవు. మార్చ్లో లాస్ట్ ఉగాది, మార్చ్ 25 వచ్చేసి ఇది రిలీజ్ అవుతుంది. ఇది రంగ్దే సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇంకా మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో అంటే ఇంకా మనకి డేట్స్ అనేది సరిపోవట్లేదు. సినిమా రిలీజ్ అయ్యే టైంలో మన సినిమా రిలీజ్ చేయకూడదు, అది మాత్రం పక్కగా. సో అందుకని మార్చ్ 31 ఎలాగైనా కంప్లీట్ చేయాలి. సో ఇతను మణికంఠ మళ్ళీ అడుగుతాను. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలి రా మామ. తొందరపడకూడదు, పర్లేదు. ఇతని వల్ల మణికంఠ వల్ల ఒక 1 month వేస్ట్ అవుతుంది. సో అది నాకు ఏం చేయలేవు ఇంకా. బట్ ఖచ్చితంగా ఒక డేట్ మాత్రం పెట్టుకుని రిలీజ్ చేయాలి, అంతే, తప్పదు. అందరూ 15 days గ్యాప్ తీసుకున్నారు. బట్ మేలో అయితే రిలీజ్ చేయడం కష్టం. మేలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎవడు చూడడు. ఎగ్జామ్స్ టైంలో అసలు వద్దు. మ్యాక్సిమం ఏప్రిల్ 20 కానీ మార్చ్ 31 కానీ, అంతే. ఏప్రిల్ 11 నుంచి ప్రమోషన్స్ మొదలు పెడితే ఏప్రిల్ 20కి పక్కా. మ్యాక్సిమం ఏప్రిల్ 20 మ్యాక్సిమం, అంతే. ఏప్రిల్ 20 కానీ మార్చ్ 31 కానీ ఇంతమించి పావు, ఇది మ్యాక్సిమం. సో అలా కలరింగ్ అన్నీ చేసుకుంటాను. ఇంకా రిలీజ్ ప్రమోషన్ అన్నీ జరుగుతుంటాయి. సో అంతే ఇంకా. సో ఇంతే గాయస్, మా P4 సినిమా అనేది మ్యాక్సిమం మార్చ్ 31 కానీ ఏప్రిల్ 20 కానీ. సో ఇంకా మేము అఫీషియల్గా అయితే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. బట్ నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే త్వరగా ఫిక్స్ చేస్తాం. సో అతను ఇంజురీ అయింది కదా మణికంఠకి, సో దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం ఏం విషయం అనేది. సో ఈ లోపల నేను జాగింగ్స్ అనేది ఎడ్ చేసుకోవాలి. ఫిబ్రవరి మంత్ చాలా కీలకం నాకు. సో ఈ ఫిబ్రవరి మంత్లో నాకు ఆ విలేజ్ సెలక్షన్స్ కూడా అన్నీ చూసుకొని ఫైనల్గా చేసే మ్యాక్సిమం అయితే నేను అది కూడా పంపిద్దాం అనుకుంటున్నాను. బట్ లేదు, మళ్ళీ తేడా కొట్టిద్దామని చెప్పి డబ్బింగ్ లేకుండా అతను మళ్ళీ అంటే కలగన వాటర్లో ఇంకా. సో ఇంతే గాయస్, నేను ఇంకా చెప్తాను మీకు చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. సో ఇప్పటికే నేను వీడియోలో అంటే నా సినిమా గురించి ఎక్కువ మాట్లాడేశాను. సో ఇప్పుడు చాలా డ్యూరేషన్ అంటే మీకు కొంచెం బోర్ కొట్టి ఉండొచ్చు. సో మ్యాక్సిమం అయితే మీకు ఏమనుకోమాకండి. సో నేను నా సినిమాల ఆలోచనలో పడి నేను కాసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను. సో పర్లేదు, నేను మీకు చెప్తాను సినిమా ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి దాని విషయం, కథ ఏంటి చెప్తాను. సో నేనైతే P4 సినిమా చేస్తాను, షార్ట్ ఫిల్మ్ అనేది. సో ఇలా మీరు కూడా రిలీజ్ చేసుకోండి. సో సినిమా మధ్య చాలా ఆటంకాలు వస్తాయి. సో అవన్నీ కూడా ఎదుర్కొని మీరు రిలీజ్ చేయాలి, తప్పదు. సో అన్నీ ఎదుర్కొంటేనే వాడే అసలైన డైరెక్టర్. సో ఏదో ఆటంకాలు వచ్చి ఇంకా సినిమా వదిలేయాలి అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మనకి సో ఇక మనకి సినిమా విషయాల్లోకి వస్తే ఇంకా మనకి ఏముంటాయంటే, సో సినిమాలు వచ్చేసి మనకి
3 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో ప్రీ ప్రొడక్షన్ అంటే మనకి స్క్రిప్ట్ వర్క్, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవటం కానీ, ప్రొడ్యూసర్ని ఎత్తుక్కోవటం కానీ, సో మొత్తం ఒక స్క్రిప్ట్ వర్క్ని మొత్తం స్క్రీన్ ప్లే అన్నీ రాసుకోవటం, అన్నీ రెడీ చేసుకోవటం అన్నీ కూడా మనకి ఈ ప్రీ ప్రొడక్షన్లోకి వస్తాయి. సో ప్రొడక్షన్ అంటే ఏంటంటే మనకి ప్రొడక్షన్లో అంటే షూటింగ్ చేయడం అనమాట. మనం షూటింగ్ చేసేది అంటే మనం ఆ సీన్స్ని క్యాప్చర్ చేసేదాన్ని, ఆ ప్రాసెస్ అంతా మనం ఈ ప్రొడక్షన్లో చేస్తాం. సో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అంటే మీకు తెలిసిందే, ఇంకా ఎడిటింగు, డబ్బింగు, ఇంకా మ్యూజిక్ కంపోజింగు, విఎఫ్ఎక్స్లు, ఎస్ఎఫ్ఎక్స్లు, ఇంకా మాస్టరింగు ఏవో ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఈ పోస్ట్ ప్రొడక్షన్లోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి పోస్ట్ ప్రొడక్షన్లోకి అయితే వస్తాయి అన్నమాట. సో చూద్దాం ఏమవుతుందో. సో మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చూద్దాం. సో ప్రొడక్షన్, ఆ ప్రీ ప్రొడక్షన్ వరకు, ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్ వరకు, సో ఈ మూడిట్లో మనం ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా మనం ఈ 3 కంప్లీట్ అయితేనే సినిమా అనేది కంప్లీట్ అయ్యింది. సో ఈ 3 కంప్లీట్ అవుతుంది, సినిమా అనేది కంప్లీట్ అవ్వదు. సో మనకి ప్రతి ఒక్క స్టెప్ అనేది ఇంపార్టెంటే. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంపార్టెంటే, ప్రొడక్షన్ వర్క్ ఇంపార్టెంటే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంపార్టెంటే. సో అన్నీ కూడా ఇంపార్టెంటే. సో జాగ్రత్తగా మనం నీట్గా అప్లోడ్ చేయాలి నీట్గా అవన్నీ. సో ఇవి చూసుకుంటే మనకి చాలా విషయాలు ఉన్నాయి. సినిమా అంటే మహాసముద్రం లాంటిది. సో సినిమా అంటే ఏదో ఇంత కాదు. సో సినిమా మహాసముద్రం లాంటిది. సో తెలుసుకునే కొద్దీ ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అలా వస్తూ ఉంటుంది. సో నాకు మొత్తం తెలుసు అని చెప్పట్లేదు, అంటే నాకు కొద్దిగా తెలుసు. సో నాకు తెలిసింది మీకు చెప్పుకుంటున్నాను అంతే. సో నాకు తెలిసింది నేను మీతో చెప్పుకుంటున్నాను. సో మ్యాక్సిమం అయితే సినిమా చాలా ఉంది. సో అది కూడా ఒక ఎడ్యుకేషన్. సో సినిమా అనేది కూడా ఒక ఎడ్యుకేషను. సో సినిమాకి కూడా కోర్స్ ఉంటుంది. సో సినిమా డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి అవ్వలేరు. సో దానికి కూడా ఒక కోర్స్ అనేది చేయాలి. సో దానికంటూ ఒక క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా అవి చేస్తుంటేనే ఎవరైనా మిమ్మల్ని డైరెక్టర్గా ఓకే చేస్తారు. సో అవి లేకపోతే మాత్రం మీ స్టోరీ ఎంత బాగున్నా సరే వాళ్ళు ఇవ్వడానికైతే వాళ్ళు ఓకే చెప్పలేరు. ఎందుకంటే ఈ స్టోరీతో వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటారు. సో అప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు. సో మీకు డైరెక్టర్ అవ్వాలన్నా సరే మంచి కోర్స్ అనేది చేయాలి ఖచ్చితంగా. అంటే ఒక డైరెక్టర్ అనేది సినిమా అనేది ఎలా చేయాలి, అసలు ఎలా తిప్పాలి, అసలు ఎలా మెయింటైన్ చేయాలి, మొత్తం A to Z మొత్తం నేర్పిస్తారు. సో వన్స్ మీరు ఆ కోర్స్ చేసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది సినిమా అంటే ఏంటో. సో అప్పుడు మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే DOP అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీకి కూడా దానికంటూ ఒక మంచి కోర్స్ అనేది ఉంటుంది. సో DOPకి కూడా కోర్స్ చేయాలి. అలాగే డైరెక్టర్ అవ్వాలంటే కోర్స్ చేయాలి. ఇంకా మ్యూజిక్ చేయాలంటే మ్యూజిక్ నేర్చుకోవాలి, దానికి కోర్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క దాని ఏమంటారు, సో ప్రతి ఒక్క జాబ్కి అయితే ఒక కోర్స్ అనేది ఉంటుంది. సో అంత ఈజీగా సినిమా అంటే ఏదో ఆక్తాయిగా తీసి పక్కన పెట్టేస్తారు. సో సినిమా అంటే ఏంటంటే ఏమనుకుంటారంటే పని బాట లేని వాళ్ళు చేస్తారు అనుకుంటారు. బట్ సినిమా అనేది అన్నిటికన్నా పెద్ద ఎడ్యుకేషన్ అది. సో సినిమా అంటే అసలు చాలా కష్టం అన్నమాట. అది కష్టమైన సబ్జెక్ట్ అది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాటికన్నా కష్టం అయ్యేది. సో వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా కష్టం. సో సినిమా అనేది రూపొందించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ అది వన్స్ కనుక సినిమా రిలీజ్ అయితే మాత్రం వాళ్ళకి కలెక్షన్స్లో కోట్లు వస్తాయి. అది సో వాళ్ళకి ఇన్కమ్ బాగా వచ్చింది అది. సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా వచ్చింది సినిమా అయితే. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్కి అయితే రాదు సినిమా అనేది, బట్ వచ్చింది ఖచ్చితంగా. సో సినిమా అనేది ఒక మహాసముద్రం లాంటిది. మనం దాన్ని అంచులంచులు తెలుసుకుంటా నీట్గా ముందుకెళ్తూ ఉండాలి. సో మొత్తం తెలుసుకోవాలి అంటే దానికి ప్రయత్నించి పర్లేదు, తప్పులేదు. బట్ మీరు
జాగ్రత్తగా అందరితో మంచిగా నడుచుకోవాలి సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరితోనైనా సరే, సో మీతో పనిచేసే వాళ్ళతో ఎవరైనా సరే వాళ్ళతో అందరితో మంచిగా నడుచుకొని నీట్గా మాట్లాడుతూ మంచిగా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడితే సో మీకు దూసుకెళ్ళిపోతారు ముందుకి. ఎస్. సో మీకు కోపం ఉండి ఎవరితో వాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సో రేపు మీకు వాళ్ళ వల్లే మీకు ఇబ్బంది కలిగిద్ది. అర్థమైందా మీకు? సో రేపు వాళ్ళ వల్లే మీకు ఇబ్బంది అనేది కలిగిద్ది. సో రేపు వాళ్ళు మీకు ఏమైనా ఫేవర్ చేయాలంటే సరే వాళ్ళు చేయరనమాట. సో అదే వాళ్ళతో మంచిగా నడుచుకుంటూ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమైనా ఏదైనా ఒక వాయిదాలు అంటే సినిమా అనేది మధ్యలో ఎవరికైనా ఇంజురీ అయ్యో ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఏం జరిగినా సరే సో వాటి మీరు కోపపడకూడదు. దానికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. కూల్గానే సరే ఏమైంది మొత్తం పరిస్థితి తెలుసుకొని దాన్ని బట్టి మీరు పరిష్కారం ఆలోచించాలి. అంతేగాని వాళ్ళపై ఎగిసిపడకూడదు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం లేదు. సో అలాగే మీ సినిమాలో పనిచేసే తోటి వర్కర్స్ ఎవరైనా సరే ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదు, అగౌరవపరచకూడదు. అందరినీ ఒకేలా చూడాలి. సో అప్పుడే మీరు టాప్ డైరెక్టర్ అవుతారు. ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఇంకా ఎవరైనా ఉన్నారు, కొరటాల శివ ఎవరు అందరూ కూడా అంతే. వాళ్ళు పద్ధతిగా ఉంటారు, మేనర్స్ వాళ్ళ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత డిసప్పాయింట్ ఎంత ప్రెజర్ కలిగిన ఎంత స్ట్రెస్ కలిగినా సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిదానంగానే కూల్గా నవ్వుతానే మాకు దానికి డిసైడ్ చేస్తారు, పరిష్కారం ఆలోచించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా మనం కూడా దానికి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించి మనం ముందుకు వెళ్ళిపోతుండాలి. సో సినిమా అనేది ఈరోజు కాదు తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు, బట్ సినిమా అనేది అవటం మనకు ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సినిమాలో మన క్యారెక్టర్ ముఖ్యం. సో మన క్యారెక్టర్ మీదే మనం డిపెండెంట్. ఎందుకంటే రేపు మీతోటి వర్క్ చేసిన ఎవరైతే ఉంటారో ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే సో వాళ్ళు రేపు ఎవరైనా వాళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇంటర్వ్యూస్ మనకి ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటారు మీరు. సో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులని కావచ్చు, హీరోలు కావచ్చు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు మీ గురించి వాళ్ళతో మీరు ఏదైనా ఇంతకుముందు వాళ్ళతో చెడ్డగా ఏదైనా బిహేవ్ చేస్తుంటే లేదా ఏదైనా చెడ్డగా ఏదైనా మాట్లాడుంటే సో మీ క్యారెక్టర్ సరిగా లేకపోతే మాత్రం వాళ్ళ మైండ్లో మీరు బ్యాడ్ ఇంప్రెషన్గా పడారంటే మాత్రం రేపు ఇంటర్వ్యూలో మీ గురించి అలాగే చెప్తారు, చెడ్డగానే చెప్తారు, మంచిగానే చెప్పరు. అదే ఇప్పుడు మీరు మంచిగా నీట్గా నడుచుకొని పద్ధతిగా అంటే మీకు కనీసం యాక్ట్ అంటే నేనేం చెప్తాను అంటే యాక్ట్ చేయండి అంటే నటించండి. అంటే మీకు నిజంగా క్యారెక్టర్ అలాగే మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ బుద్ధి చెడ్డదైనా సరే బట్ మీరు సినిమా చేసేటప్పుడు ఏంటంటే మీ తోటి వర్కర్స్తో మంచిగా నటించండి, పర్లేదు నటించండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది హర్ట్ అవ్వకుండా జాగ్రత్తగా సినిమాని కంప్లీట్ చేసుకోండి. సో రేపు మీకు మంచిగా చెప్తారు, అలాగే మీ ముందు దూసుకెళ్ళిపోతారు, తిరిగి ఉండదు. సో మీకు సినిమా హిట్ అవని ఫట్ అవని మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే మాత్రం మీరు సక్సెస్ వచ్చేసినట్టే మీకు. సో చాలామంది అంటారు క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఆ క్యారెక్టర్ ఉండాలి. సో చాలామందికి ఏంటంటే ఓవర్కి కోపం వస్తుంటుంది. సో ఓవర్కి చిరాకు వచ్చి కోపం వస్తూ ఉంటుంది. అందులో నాకు చాలా కోపం ఎక్కువ. బట్ నేనేంటంటే తగ్గించుకున్నాను. సో అది కరెక్ట్ కాదు. అది దానివల్ల చాలా నష్టపోతాం, అన్నీ నష్టపోతాం. సో అది కరెక్ట్ కాదు, తగ్గించుకోవాలి. ఒకవేళ అనవసరంగా ఎవరికి కోపపడినా సరే మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మన ఈగో పక్కన పెట్టేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ సారీ చెప్పేసి ఈ సారీ ఏమనుకోకు అని చెప్పి క్షమాపణ చెప్పేసి వాళ్ళని మళ్ళీ మామూలు మూడ్లోకి తీసుకురావచ్చు. సో ఒకవేళ మీరు పొరపాటున ఎవరిపైనా కాపీ ఇచ్చుకున్నా సరే సో మళ్ళీ కాసేపు ఆగి వెళ్ళి మీ ఈగో పక్కన పెట్టేసి సారీ మామయ్య తప్పు అనుకోకు, ఏదో అనేసాను, సారీ మామయ్య ఏమనుకోకు మాకు ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని ఆ డిప్రెషన్ మూడ్లో నుండి బయటికి తీసుకురామాకండి. సో ఎందుకంటే వన్స్ మీరు వాళ్ళు తిట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే మీ మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటారు, విపరీతమైన కోపం పెంచుకుంటారు. సో వీడిని ఏదో ఒకటి చేయాలి, వీడిని ఏదో ఒకటి బొక్క పెట్టాలి అనుకుంటూ ఉంటారు. అలాంటిలో మీరు వెళ్ళి మీ ఈగో పక్కన పెట్టేసి వాడిని కూల్ డౌన్ చేస్తే మాత్రం అంటే మీరు తగ్గి సారీ మామ ఏమనుకో మాకు కాంప్రమైజ్ చేస్తే మాత్రం మీకు తిరిగి ఉండదు. సో మ్యాక్సిమం మీరు కోపపడ మాకండి. ఒకరు కోపపడినా సరే మీరు వెళ్ళి క్షమాపణ చెప్పండి. సో అతను ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మంచిగానే చూస్తాడు. సో మళ్ళీ మంచిగానే మాట్లాడతారు.
సో ఇది ఉండాలి. చాలామందికి ఈగో ఉంటుంది అనమాట. సో ఈగో వల్లే చాలామందికి నష్టం. సో సపోజ్ ఇప్పుడు ఇద్దరు గొడవ పడారు అనుకోండి. సో వాళ్ళిద్దరు గొడవ పడిన తర్వాత ఏమైందంటే ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరు సారీ చెప్పుకోరు. సో ఈగో ఉంటుంది, అంటే ఈగో వాళ్ళని దాటినది అనమాట. సో వాడికి ఈగో ఉంటుంది, వీడికి ఈగో ఉంటుంది. సో నేను ఎందుకు వెళ్ళాలరా, వాడే రావాలి, అసలు వాడికి ఉంటుంది రా, ఇంత చేసిన ఈగో ఉంటుంది. అదే మీరు ఈగో పక్కన పెట్టేసి మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు అంత పాజిటివ్గా జరిగిద్ది. సపోజ్ ఇప్పుడు మీరు ఎవరితో ఒకరితో గొడవపడారు అనుకోండి, మామూలుగానే కాసేపు ఆగి ఒక 10 minutes తర్వాత మరి మీరే ఈగో మీరు పక్కన పెట్టేసి మీరు వెళ్ళి అతని పక్కన కూర్చొని సారీ మామ సారీ మామ ఏమనుకో మామ, నాదే తప్పురా మామ, ఏదో అనేసాను, క్షమించరా మామ, ఏదో ఒకటి మాట్లాడితే అతను కూల్ అయిపోతాడు. అతను శాంతం అంటే ఎక్కడో పీక్స్లో ఉంటుంది, మీ పైన కోపం పీక్స్లో ఉంటుంది, ఒక్కసారిగా అది కింద పడిపోద్ది. సో అది మీరు చాలా ట్రిక్స్ నేర్చుకోవాలి, మీకు నేర్పిస్తారు ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ ఉంటాయి మీకు ఆ సినిమా డైరెక్టర్ కోర్సులోనే మీకు అన్నీ నేర్పిస్తారు ఎలా నడుచుకోవాలనేది. బట్ మ్యాక్సిమం మీ క్యారెక్టర్ గుడ్గా ఉండాలి, నవ్వుతూనే ఉండాలి, కూల్గా ఉండాలి, అది చాలు మీకు అంతా మంచిగా జరిగింది. సో నాకు ఈ మధ్య తెలిసింది, అంటే ఈ మధ్య నేను అలా ట్రై చేశాను అనమాట. సో ఇంతకుముందు నేను కూడా ర్యాష్గా కోపంగా బిహేవ్ చేసేవాడిని. బట్ ఈ మధ్య ఏంటంటే కొద్దిగా కూల్గా ఉంటున్నాను. సో ఎవరు ఏం చేసినా సరే శాంతంగానే ఉంటాను, నవ్వుతా, ఏదో లైట్ తీసుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు ఎటువంటి ఇబ్బందులు రావట్లేదు. సో కూల్గా నా రోజులన్నీ గడిచిపోతున్నాయి. అదే ర్యాష్గా ఇష్టం వచ్చినట్టు కోపంగా మాట్లాడితే మాత్రం నష్టం వచ్చిందని చెప్పి నాకు అర్థమైంది. బట్ ఈ మధ్య కొద్దిగా కంట్రోల్ తప్పుతున్నాను, బట్ అది కూడా తగ్గించుకోవాలి. సో మీకు యాంగర్ మేనేజ్మెంట్ మీద మీరు కోర్స్ చేయండి. యాంగర్ మేనేజ్మెంట్, మీకు యాంగర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి యాంగర్ ఉంటుంది. సో ఈ మధ్య ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామందికి కోపం అనేది కామన్గా మారిపోతుంది. సో సినిమాల ప్రభావం వల్ల, లేకపోతే వేరే సరౌండింగ్స్ వల్ల ప్రభావం వల్ల వాళ్ళకి ప్రభావం అనేది బాగా ఎక్కువ పడుతుంది. సో కోపం అనేది తగ్గించుకోండి. కోపం వల్ల చాలా నష్టపోతారు, చాలా మీరే చచ్చిపోతారు ఆ కోపం వల్ల. సో మీ ప్రాణాన్ని మీరే బలించుకున్నట్టే కోపం కనుక మీరు ఉంటాయి. సో ఆ కోపం అనే విషయాన్ని బయటికి కక్కండి, పాజిటివ్నెస్ని ఉంచుకోండి, నెగిటివ్నెస్ని పెట్టుకోమండి. ఒకవేళ మీ ఎదుటి మీకు చెడు చేస్తున్నా సరే అతను మంచిగా మాట్లాడండి. సో అతని కాంప్రమైజ్ అవుతాడు, అనవసరంగా ఇతనికి మంచోడు, అనవసరంగా ఎందుకు అలా చేయడం అని చెప్పి అతని కాంప్రమైజ్ అవుతాడు. అది సో మీకు హ్యాపీనెస్ టైమ్స్లో కావచ్చు, లేదా సాడ్ టైమ్స్లో కావచ్చు, ఏదైనా మీరు స్టేబుల్గా ఉండండి. సో స్టేబుల్గా ఉండండి. సో మీకు హ్యాపీనెస్ అనేది మీకు అంటే మీకు ఫ్రీనెస్ ఉంటుంది. అంటే మీకు ఫ్రీనెస్ అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సో ఎవరైతే హ్యాపీనెస్ టైమ్స్లో అలాగే సాడ్ టైమ్స్లో స్టేబుల్గా ఉంటాడో, అంటే హ్యాపీనెస్ టైంలో హ్యాపీగా ఉండేసి సాడ్ టైమ్స్లో ఏడుస్తాం అలా ఏం కాకుండా ఏది వచ్చినా సరే మామూలుగా ఉంటాడు. సో వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్తారు. సో స్థితప్రజ్ఞుడు అంటే సెట్ టు బి ఫ్రీ. సో అతని లైఫ్ అనేది చాలా శాంతంగా, ప్రశాంతంగా, ఫ్రీగా ఉంటుంది అనమాట. అలాగే కోపం కూడా ఉండకూడదని చెప్పాడు శ్రీకృష్ణుడు. సో దేవుడే చెప్తే ఇంక మనం అంతా చెప్పండి. సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాక్సిమం అయితే మీరు ఒక డైరెక్టర్కి ఉండాల్సిన మినిమం క్వాలిటీ ఏంటంటే మీ క్యారెక్టర్ బాగుంటే, మీ యాటిట్యూడ్ అన్నీ బాగుంటే మీరు ముందు దూసుకెళ్ళిపోతారు. సో మీకు అవకాశాలు వాటంతా అవే వస్తాయి. అందరితో నవ్వుతానే మాట్లాడండి, అందరిని విష్ చేయండి. ఒకవేళ మీరు ఎవరితో మాట్లాడిపోయినా పర్లేదు, బట్ మీరు ఎవరితో గొడవ పెట్టుకోకండి, ఎవరిని హట్ చేయమాకండి. ఎందుకంటే అలా హట్ చేస్తే వాళ్ళు మీ మీద విపరీతమైన ద్వేషం, కోపం అనేది పెంచేసుకుంటారు. సో దానివల్ల మీకు ఎప్పుడప్పుడు చెడు అనేది జరగచ్చు. సో అలాంటివి చేయమాకండి. కోపం చాలా చాలా తప్పు. సో ఇంతే గాయస్, ఇంకా మనకి చాలా ఉన్నాయి ఈ సినిమాలోకి చెప్పాల్సినవి, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా మీకు త్వరలో నీట్గా చెప్తాను. సో మనకి ఇంకా చూసుకుంటే సినిమా స్టెప్స్ మీకు చెప్పాను కదా, ఆ
పోస్ట్ ప్రొడక్షన్. సో ఇవన్నీ కూడా నేను చెప్తాను. మ్యాక్సిమం క్లారిటీ అయితే నేను ఇస్తాను, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్సిమం అయితే. ఒక 5 minutes బ్రేక్ తీసుకోమనండి. సో యాక్చువల్గా ఇది 1 hour వీడియో ఉంటుంది కాబట్టి ఇది 1 hour వీడియో ఉంటుంది. సో మీకు కొద్దిగా ఎక్కువ మీకు కొంచెం బోర్ కొట్టినా సరే కొద్దిగా స్కిప్ చేయండి. అలాగే మీకు నేను చెప్పే విధానం మీకు సరిగా మీకు అర్థం కాకపోతే, మీకు కొద్దిగా బోర్ కొడుతుంటే మీరు ఆ కింద నా ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మీకు ఖచ్చితంగా నా ఫీడ్బ్యాక్ తెలుసుకొని నేను ఇంప్రూవ్ అవుతాను నెక్స్ట్ వీడియోస్కి. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఆ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, ఒకటి చెప్తాను మీకు నీట్గా కూల్గా చెప్తాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు మనకి సినిమా అంటే మనకి తెలుసు. సో ఇప్పుడు మొత్తం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే డీప్గా ఇందాక మీకు జస్ట్ స్టెప్స్ చెప్పానంటే పైన చెప్పానంతే. సో ఇప్పుడు మీకు ఏంటంటే నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే ఏంటంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఐడియా రావాలి. అంటే ఒక థాట్ రావాలి. అంటే దీని మీద స్టోరీ క్రియేట్ చేసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక థాట్ రావాలి. మామూలుగా ఇప్పుడు సరౌండింగ్స్లో ఎక్కడ మీరు బయటకి ఎక్కడికి వెళ్ళుంటారు. సో ఎక్కడ బయట తిరుగుతా మీరు ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ చూసారు, లేదా ఇంకేదో చూసారు, లేదంటే మీ మైండ్లోకి ఏదో ఒక థాట్ అనేది ఏదో వచ్చిందనుకోండి. సో ఐడియా మీకు బాగా నచ్చింది. సో దీన్ని ఒక స్టోరీగా ఇంప్లిమెంట్ చేసి మనం దీని మీద సినిమా చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది, హిట్ అయ్యిద్ది అని చెప్పి మీకు అనిపించినప్పుడు సో ఆ ఐడియాని మీరు రాసుకోవాలి వెంటనే. సో ఐడియా ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక నోట్బుక్ అనేది మెయింటైన్ చేయాలి. సో సపరేట్గా దీనికి ఒక నోట్బుక్ అనేది మెయింటైన్ చేయండి. సో చాలా 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 ఉపయోగం, మీకే అనిపించింది. నేను ఎందుకు యూస్ చేయమంటున్నాను మీకు తర్వాత మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మీరు ఫస్ట్ అలాంటి నేను చెప్పిన ఇప్పుడు అలాంటి ఐడియా ఒకటి వచ్చిందనుకోండి. సో ఐడియా వెంటనే రాసేసుకోండి. సో రాసేసుకుంటే మాత్రం సో రాసేసుకున్న పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు నోట్బుక్ పెట్టకుండా ఐడియా వచ్చిందనుకోండి, ఒక ఐడియా వచ్చింది కదా, నాకు గుర్తుంటుంది మైండ్లో అని చెప్పి మీరు ఇంకా వదిలేస్తారు. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టోరీ రాయడానికి ఐడియా ఏందబ్బా మళ్ళీ రీకాల్ చేసుకుంటే ఐడియా అనేది మీకు గుర్తురాదు. అసలు గుర్తే రాదు. నేను చెప్తున్నాగా, నాకు తెలుసు కదా, చాలా ఎక్స్పీరియన్స్ అయింది. గుర్తురాదు, అసలు రాదు. అసలు ఆ ఇన్సిడెంటే మర్చిపోతాం. సో అందుకని నేను చెప్తుంది, మీరు నోట్బుక్ మెయింటైన్ చేయండి. మీకు ఏదైతే వచ్చిందో మైండ్లో ఐడియా అది రాసేసుకోండి నోట్బుక్లో. దానికి స్టోరీ కూడా రాయండి. సో మొత్తం మీ ఒక డైరెక్టర్కి ఒక మంచి నోట్బుక్ పెట్టండి, పెద్దది, లాంగ్ది, వైట్ పేజెస్ది. సో మీరు అందులో మొత్తం రాసేసుకోండి. ఫస్ట్ ఒక ఐడియా రాయండి. సో ఆ ఐడియా నుండి స్టోరీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది రాసుకోండి. సో దాన్ని బట్టి ఒక స్క్రీన్ ప్లే అనేది రాయండి. దాన్ని బట్టి ఒక డైలాగ్స్, మాటలన్నీ రాయండి. సో మాటలు మీకు అంటే మీకు ఐడియా అయిపోయినా సరే వేరే వాళ్ళ చేత బాగా మాటలు రాసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చేత రాయించండి. సో వన్స్ స్టోరీ అంతా మొత్తం స్క్రీన్ ప్లే అన్నీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సో మీరేం చేయాలంటే అది తీసుకెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రొడ్యూసర్ని మీరు ఎత్తుక్కోవాలి. సో ప్రొడ్యూసరే అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎతకాల్సింది ప్రొడ్యూసర్ని, యాక్టర్స్ వాళ్ళు ఎవరిని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే స్టోరీని మీరు ఒక ప్రొడ్యూసర్స్కి వినిపించాలి. అంటే మీరు చాలామంది ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేవాళ్ళు, అంటే ఎవరైతే సినిమాకి బడ్జెట్ పెడతారో, అంటే డబ్బులు పెడతారో, సో వాళ్ళనే మనం ప్రొడ్యూసర్స్ అని అంటాము.
సో ప్రొడ్యూసర్స్ అంటే మన సినిమా డబ్బులు పెట్టేవాళ్ళు. సో వాళ్ళే మనకి మెయిన్ అనమాట. సో వాళ్ళు ఓకే, వాళ్ళు మనకి ఓకే అంటేనే సో వాళ్ళు అప్పుడు మనకి డబ్బులు పెడతారు. లేదంటే మన సినిమానే చేయలేము. సో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే మీరే పెట్టుకోవచ్చు, అంటే మీరే ప్రొడ్యూసర్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ఎత్తుక్కోవాలి. సో వన్స్ ఆ ప్రొడ్యూసర్స్కి మీరు ఆ స్టోరీ వినిపించిన తర్వాత అతను నచ్చితే సో అప్పుడు కూడా అతను ఆలోచిస్తాడు. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏ ప్రొడ్యూసర్స్ ఏదైనా సరే కొత్త డైరెక్టర్స్ యొక్క స్టోరీస్ని తీసుకోవట్లేదు, అసలు వింటలేదు, అసలు వాళ్ళకి ఓకే చెప్పట్లేదు. సో వాళ్ళ భయం, ఎందుకంటే రేపు సినిమా ఫట్ అయితే వాళ్ళకి నష్టం అనమాట, డబ్బులంతా వాళ్ళకి నష్టం, వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా రాదనమాట. సో వాళ్ళకి నష్టం అనమాట. సో వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. సో ఈవెన్ మీకు స్టోరీ అనేది బ్లాక్ బస్టర్ స్టోరీ అయినా సరే వాళ్ళకి నచ్చినా సరే, బట్ మిమ్మల్ని ఆ స్టోరీని డైరెక్ట్ చేయడానికి అయితే వాళ్ళకి ఇష్టపడరు. సో ఈ స్టోరీని వేరే వాళ్ళ చేత డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అయితే వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో వాళ్ళు మీ దగ్గర నుండి స్టోరీ కొనుక్కోవడానికి అయితే ప్రయత్నిస్తారు. సో అప్పుడు మీరు ఇంకా డబ్బుల కోసం మీరు స్టోరీ అమ్మేసుకోవచ్చు, లేదంటే లేదు నేనే డైరెక్ట్ చేయాలని చెప్పి మీరు గట్టిగా ఉంటే మాత్రం సరే ఇంకా వేరే ప్రొడ్యూసర్ని ఎత్తుక్కోండి అని చెప్పేసి చెప్తారు అతను. సో మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా స్టోరీ జాగ్రత్తగా రాసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మ్యాక్సిమం అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇలా మీరు ఒక మంచి ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరేం చేయాలంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్ తగ్గట్టే మీరు యాక్టర్స్ని అందరిని ఎత్తుక్కోవాలి, హీరోస్ని, అంటే అప్పుడే మీరు హీరోని కాంటాక్ట్ అవ్వాలి. సో అంతవరకు మీరు హీరోని కాంటాక్ట్ అవ్వలేరు. సో నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం నేను ఐడియా చెప్తాను చూడండి. సపోజ్ మీరు ఒక మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుంటున్నారు. సో మహేష్ బాబు కోసం ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, బ్లాక్ బస్టర్ స్టోరీ, మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే మీరు వెళ్ళి ఏ మైత్రి మూవీ మేకర్స్నో లేదా ఇంకేదైనా పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అంటే శ్రీ దిల్ రాజునో, సో వాళ్ళకి చెప్పండి స్టోరీ, అంటే వాళ్ళకి చెప్పండి స్టోరీ. సో వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓకే సూపర్, వాళ్ళకి మీ పేరు నమ్మకం వస్తే వాళ్ళే మిమ్మల్ని హీరో దగ్గర తీసుకెళ్తారు. అర్థమైందా? సో ఇది సూపర్ ఐడియా. అందరూ ఇలాగే వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్స్ని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. సో వాళ్ళ దగ్గర కూడా రావడం కష్టమే యాక్చువల్గా, బట్ వెళ్ళొచ్చు. అంటే హీరోస్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇంకా ఈజీ. సో దిల్ రాజు కావచ్చు, లేదంటే మైత్రి మూవీ మేకర్స్, ఇంకా చాలా ఉన్నాయి, జిఎంబి, ఇంకా సో ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఆఫీసెస్ అనమాట. సో వీళ్ళే మన డబ్బులు పెట్టే సినిమాకి. సో వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళకి నచ్చితే మాత్రం సో వీళ్ళే మిమ్మల్ని హీరో దగ్గర తీసుకెళ్ళి స్టోరీ అనేది మీ చేత వినిపిస్తారు హీరోతో. సో అప్పుడు హీరో కనుక నచ్చితే ఓకే అంటే సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సపోజ్ మీ పేరు సురేష్ అనుకోండి, సురేష్ మహేష్ కాంబినేషన్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు ట్విట్టర్లో. హారిక, నాసిని క్రియేషన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా వాళ్ళకి వినిపించాలి. బట్ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం డిప్యూటీ డైరెక్టర్స్తో వాళ్ళు చేయరు, అది పెద్ద ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు అసలు ఒప్పుకోరు, రిజెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రానిరు కూడా. అసలు నేను చెప్పాలంటే రియాలిటీ ఏంటంటే రానిరు. సో ఒకవేళ రానిచ్చినా సరే, చూద్దామని రానిచ్చినా సరే, స్టోరీ కనుక బాగా నచ్చితే నిజమేనా మీకు అతను బాగా వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తే, మీరు అంటే అతను బాగా ఫుల్ఫిల్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఖచ్చితంగా మీకు ఛాన్స్ అనేది ఇస్తారు. మీరు ట్రై చేయాలి. ట్రై చేయకుండా మీరే ఊహించేసుకొని మీరు ట్రై చేయకుండా ఒక చోట ఉండిపోతే మాత్రం సో మీరు జీవితాంతం అక్కడే ఉండిపోతారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అవ్వండి. సో వన్స్ మీరు ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయండి.
వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళని ఓకే అనిపించాలి. ఫస్ట్ వాళ్ళకి ఓకే అయితేనే అప్పుడు వాళ్ళని మిమ్మల్ని హీరో దగ్గర తీసుకెళ్తారు. మీరే హీరో ఇంటికి వెళ్ళి అంత స్ట్రగుల్స్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. సో సినిమాస్ మంచి మంచి సినిమాల కోసం. సో 14 రీల్స్ ఇవన్నీ కూడా. సో ఎవరైతే కొన్ని ఇయర్స్ నుండి ఎవరైతే ఫ్లాప్స్ మీద ఎవరైతే కొద్దిగా కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే ఆ ప్రొడక్షన్ బ్యానర్స్, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మీరు వాళ్ళకి స్టోరీ కనుక నచ్చితే వాళ్ళే మిమ్మల్ని హీరో దగ్గర తీసుకెళ్ళి వినిపిస్తారు. సో ఇంకా హీరోకి ఓకే అంటే ఇంకా ఆ ప్రొడక్షన్ బ్యానర్లో మీతో ఆ హీరోతో కాంబినేషన్తో సినిమా ఓకే. సో ఇంకా క్యాల్ షీట్లు సైన్ అప్ అయిపోతాయి, మనీ అంతా సెటిల్ అయిపోతాయి. సో ఇంకా మీకు మీ లైఫ్ తిరిగిపోయినట్టే అక్కడే. బట్ అక్కడే లైఫ్ తిరిగిపోయింది ఇంకా ఇష్టం అనుకోండి. సో మీకు ఆ సినిమా సరిగ్గా తీస్తేనే నెక్స్ట్ మీకు అవకాశాలు వస్తాయి. మీ డెబ్యూట్ సినిమానే చాలా బాగుండాలి. సో మీరు మీరు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు స్టార్టింగే మంచి ఫేమ్ ఉన్న హీరోతోనే చేయండి. ఎవరు పడితే మంచి ఫేమ్ లేని హీరోతో, లోకల్ హీరోతో చేయమాకండి. సో ఎందుకంటే ఎవరు చూడరు. ఫేమ్ ఉన్న హీరో అంటే విజయ్ దేవరకొండ వాళ్ళతో, అంటే ఇప్పుడు చిన్న స్టార్డమ్ వస్తున్న వాళ్ళ హీరోలతో కూడా చేయండి. మీకు మంచి ఫేమ్ అనేది వచ్చింది. సో నేను చెప్పి పెద్ద హీరోతో చేయండి, అప్పుడే మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఓకేనా? సో ఇంకా మనకి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సింది. సో ఇంకా మీకు చెప్తాను, నాకేం గుర్తు రావట్లేదు. మొత్తం ఈ వీడియో చెప్పాలనుకుంటున్నా కానీ బట్ గుర్తు రావట్లేదు. బట్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని మిస్ అయినా సరే నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది లేదు. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్కి కావచ్చు, మీ యొక్క నైబర్స్కి కావచ్చు, వాళ్ళు కూడా ఎవరికైనా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూస్తారు. సో వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు అనమాట. సో నాకే అన్నీ తెలుసు, నేనే బాస్ అంటే అలా అని చెప్పట్లేదు. సో నాకు తెలిసింది, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రేపు నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగపడవచ్చు. సో మీ యొక్క లైఫ్లో. సో అలాగే మీకేం తెలుసుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే మీరు నాకు తెలియజేయండి కింద కామెంట్స్లో. సో నేను తెలుసుకుంటాను కొత్త విషయాలు. సో నాకు చాలా ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవడం, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా మీరు తెలియజేయండి. అలాగే మీకు సినిమా పరంగా ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు కామెంట్స్ కాకుండా ఇంకా ఏమైనా మీకు కామెంట్స్లో కాకుండా ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అంటే నేను వీడియో సరిగ్గా చెప్తానా లేదనేది మీరు ఒక ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. సో ఖచ్చితంగా మీకంటూ నేను దాని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటాను. అంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇంకా ఇంతే ఉన్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ చెప్తాను. ఇంకా మనకి చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, బట్ మాకు గుర్తు రావట్లేదు, బట్ చెప్తాను మీకు. సో సినిమాని చెప్పాను కదా, ఇదంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు. సో ఇంక ప్రొడక్షన్ వర్క్ అంటే వన్స్ మనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా ఇంకా మనం ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే ప్రొడక్షన్ వర్క్ అంటే షూటింగ్ అనమాట. ఇంకా షూట్ చేసుకోవచ్చు మనం సినిమాని. సో మనం జాగ్రత్తగా నీట్గా హ్యాపీగా చేసుకోవచ్చు ప్రొడక్షన్ వర్క్. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మ్యాక్సిమం అయితే. సో ఇంతే గాయస్, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్సిమం. సో ఇదనమాట గాయస్. సో ఇంకా మీకు చెప్తాను, ఇంకా గుర్తు రావట్లేదు. సో కొద్దిగా బ్రేక్ తీసుకుని మొత్తం వీడియోస్ కలిపి మనం మొత్తం 1 అవర్ వీడియో మీకు చెప్తాను. ఓకేనా? సో ఇంతే గాయస్, నేను ఈ వీడియోలు చెప్పాలనుకుంటుంది. ఇంకా ప్రొడక్షన్ వర్క్ అంటే మనకి ఇంకా షూటింగ్ అంటే వన్స్ మనకి ప్రీ ప్రొడక్షన్ అయిన తర్వాత మనకి షూటింగ్లోకి ఇంకా వెళ్ళిపోతాం. సో షూట్ అంతా మొత్తం మన సీన్స్ అన్ని షూట్ చేస్తాం సినిమా అంతా. సో వన్స్ మనకి షూట్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మనమైతే పోస్ట్ ప్రొడక్షన్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో పోస్ట్ ప్రొడక్షన్లో అంటే మీకు తెలుసు, సో సినిమాని ఎడిట్ చేయటం కానీ, సో ఇంకా తర్వాత డబ్బింగ్ చెప్పడం కానీ, మ్యూజిక్ కంపోజ్ చేయటం కానీ, విఎఫ్ఎక్స్ ఉంటే విఎఫ్ఎక్స్ యాడ్ చేయటం కానీ. సో యాక్చువల్గా అది ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది
ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే ఇది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే చాలామంది ఇలాగే చేస్తున్నారు ఇప్పుడు. సో సినిమాని త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడక్షన్ వర్క్లోనే ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే సపోజ్ ఈరోజు ఒక సీన్ అయిపోయింది అనుకోండి, ఆ సీన్ని వాళ్ళ ముందే ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు అండి. అలాగే దానికి సంబంధించిన డబ్బింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. బట్ ఇక మామూలుగా అయితే ప్రొడక్షన్ వర్క్ అయిన తర్వాత ఎవరైనా అది మొదలు పెడతారు. బట్ త్వరగా ఇది ఒక మంచి ప్రాసెస్ అనమాట. సో మల్టీ టాస్కింగ్ లెవెల్లో. సో మీరు ముందే అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే మీరు అందరూ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎడిటర్గా ఎవడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అలాగే డబ్బింగ్ స్టూడియో కాదు, సారీ ఇది విఎఫ్ఎక్స్కి ఏ కంపెనీ, సో అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్నీ కూడా మీకు ఉంటారు మీకు దాని తగ్గట్టుగా ఉంటారు మొత్తం ప్లాన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో అంటారు. సో ఒక మీకు అసిస్టెంట్ లాగా ఉంటారు. సో వాళ్ళు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విషయం చేయాలని. సో మీ పక్కన మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. సో వాళ్ళే మీరు చూసుకుంటారు సగం పని. సో ఇంతగా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. సో ఇంకా మీకు ఈ వీడియో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు. సో ఇంకా ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాను త్వరలో. ఇంకా దీనికన్నా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకైతే వస్తాను. సో మీరు చేయాల్సిన ఒకటి ఏం చేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూస్తారు, సో వాళ్ళు కూడా నా ఛానల్ ఫాలో అవుతారు. సో ఇలా నా ఛానల్ని ఫాలో అవడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. కాబట్టి నేను ఇంకా మరిన్ని ఎక్కువ వీడియోస్ చేయొచ్చు. సో అదే మీరు ఏం చేయకుండా జస్ట్ ఓన్లీ వీడియో చూసేసి వెనక్కి వెళ్ళిపోతే మాత్రం ఇంక నేను వీడియోస్ చేయడం మానేస్తాను. సో ఖచ్చితంగా మీరు నా ఛానల్ని ఎవరైతే నా వీడియోస్ వస్తారో, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోస్ వస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరే కామెంట్ చేయండి. సో కామెంట్ చేయకపోయినా పర్లేదు, కనీసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రెండు మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్, ఓకేనా. సో అంటే మీకు నాకు సపోర్ట్ అంటే మీకు ఈ రెండు చేయడం వల్ల మీకు ఏ నష్టం ఉండదు కదా, మీకు ఏ డబ్బులు మీ అకౌంట్లో డబ్బులు ఏం కట్టవు కదా. సో నాకు సపోర్ట్ వచ్చింది అనమాట. సో మీకు సపోర్ట్ కావాలి. మీకు సపోర్ట్ వస్తేనే నేను మరిన్ని ఎక్కువ వీడియోస్ చేయగలను. సో లేదంటే నాకు ఇంకా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సో ప్లీజ్ దయచేసి నన్ను డిసప్పాయింట్ చేయమాకండి. సో నేను మీకోసం మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో పంచుకుందని చెప్పి అయితే నేను ఛానల్ క్రియేట్ చేసి నేను ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. సో లేదంటే నేను అసలు చేసేవాడిని కాదు. సో ఇంకా మీకు అసలు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాడిని కాదు. సో మర్చిపోకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా ఇంకో విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను. సో ఇంకా వన్స్ మనకి ప్రొడక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత సో వన్స్ మనకి శాటిలైట్ రైట్స్ అని చెప్పి ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఆడియో రైట్స్ వచ్చేసిందంటే మన సినిమాలో సాంగ్స్ ఉంటాయి కదా. సో సాంగ్స్ మన సినిమా యొక్క ఆల్బమ్ని ఆదిత్య మ్యూజిక్ కావచ్చు, షాలిమార్ మ్యూజిక్, ఇంకా ఉంటాయి కదా లహరి మ్యూజిక్, టీ సిరీస్. సో వాళ్ళు కొనుక్కుంటారన్నమాట. సో మన మ్యూజిక్ని ఆడియో రిలీజ్ వాళ్ళు కొనుక్కుంటారు ఆడియో రైట్స్ని. సో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. సో ఆడియో రైట్స్ వచ్చేసి ఇదనమాట. సో మన సాంగ్స్ని, ఆల్బమ్స్ని వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆడియో రైట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శాటిలైట్ రైట్స్. అంటే మన సినిమాని టీవీలో టెలికాస్ట్ చేయాలంటే మనం వచ్చేసి శాటిలైట్ రైట్స్ కొనుక్కోవాలి. సో శాటిలైట్ రైట్స్ అంటే ఇప్పుడు జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీళ్ళు వచ్చేసి మన సినిమాని కొనుక్కుంటారన్నమాట. సో వీళ్ళు వచ్చేసి ఇవన్నీ శాటిలైట్ అనమాట. అంటే శాటిలైట్ నుండి టెలికాస్ట్ చేస్తారు టీవీలో. అంటే మన సినిమాని టీవీలో టెలికాస్ట్ చేయడానికి మనం శాటిలైట్ రైట్స్ అంటాం. సో శాటిలైట్ రైట్స్ మన సినిమా టీవీలో టెలికాస్ట్ చేయాలంటే మనం శాటిలైట్ రైట్స్ అనేది అమ్మాలి. సో జీ తెలుగు వాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు ఎవరో ఒకరు. సో వన్స్ మన సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేసుకుంటారు అనమాట. అంటే శాటిలైట్ నుంచి.
సో ఇప్పుడు టీవీ ఛానల్స్ అన్ని శాటిలైట్ ఉండేగా వచ్చేది. సో మా టీవీకి ఒక సపరేట్ శాటిలైట్, మా జీ తెలుగుకి సపరేట్ శాటిలైట్, అంతా స్పేస్లోనే ఉన్నాయి, స్పేస్లోనే అన్నీ ఉన్నాయి. సో ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి డిజిటల్ రైట్స్. సో డిజిటల్ రైట్స్ అంటే తెలుసు మీకు, ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్లో, మన ల్యాప్టాప్స్లో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఆహా, G5, ఇంకా మనకి సన్ టీవీ. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో చాలా వస్తున్నాయి అన్నమాట ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్లాట్ఫామ్స్లో టెలికాస్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు డిజిటల్ రైట్స్ కొనుక్కుంటారు అనమాట. సో వాటిని మనం డిజిటల్ రైట్స్ అని అంటాం. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయడానికి మనం డిజిటల్ రైట్స్ని అమ్మాలి. సో టీవీలో టెలికాస్ట్ చేయాలంటే శాటిలైట్ రైట్స్ అంటారు. మన సాంగ్స్ని అంటే మన సాంగ్స్ ఆల్బమ్ని అమ్మాలంటే వాటిని ఆడియో రైట్స్ అని అంటాం. సో ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్. సో ఫస్ట్ డిజిటల్ రైట్స్ అంటే థియేట్రికల్ రైట్స్. అంటే థియేట్రికల్ రైట్స్ అంటే థియేటర్లో టెలికాస్ట్ చేయాలి, అంటే థియేటర్లో మెయిన్ వచ్చేసి థియేట్రికల్ రైట్స్. సో థియేట్రికల్ రైట్స్లో టెలికాస్ట్ చేయడానికి మనం థియేట్రికల్ రైట్స్ అమ్ముతాం. సో ఎవరికి అమ్ముతాం అంటే డిస్ట్రిబ్యూటర్స్కి. సో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మనకి కొనుక్కుంటారు వాళ్ళు వచ్చేసి. సో వాళ్ళు కొనుక్కొని వాళ్ళు లాభం తెచ్చుకుంటారు. సో వాళ్ళు కొనుక్కున్న, సో వాళ్ళకి వచ్చిన లాభంలో కూడా మళ్ళీ వాళ్ళు కూడా మనకి షేర్ ఇవ్వాలి. సో డిస్ట్రిబ్యూటర్లు ఇవన్నీ పెద్ద ప్రాసెస్. సో ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో సినిమా అనేది చెప్పా కదా, మహాసముద్రం లాంటిది. సో మీరు డైరెక్టర్గా ఎవరు పడితే వాళ్ళు ఎవరు ఈజీగా డైరెక్టర్ అనేది అవ్వలేరు. చాలా కష్టపడాలి, చాలా స్టడీ చేయాలి. సో అందుకే చెప్తుంది, మీరు డైరెక్టర్ అవ్వటం కన్నా ఏ డైరెక్టర్ దగ్గరైనా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని సినిమాలు మీరు పూరి జగన్నాథ్ దగ్గరైనా, లేదా రాజమౌళి దగ్గరైనా, లేదా ఇంక వేరే ఏమైనా డైరెక్టర్, పెద్ద ఫేమస్ డైరెక్టర్ దగ్గరైనా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో రేపు ఎవరైనా మీరు హీరో దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరు మిమ్మల్ని డెబ్యూట్ డైరెక్టర్గా చూడడు. ఎవరు అనుకుంటారు, ఓహో ఇతను ఈ పలానా డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు కొన్ని సినిమాలకి, అమ్మో ఇతను బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు, ఇంకొంత పూరి జగన్నాథ్ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఇన్ని సంవత్సరాలు, ఓకే ఇతనికి సినిమా ఇవ్వచ్చు అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర పనిచేయండి. సో అప్పుడు ఏంటంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. అసలు డైరెక్టర్ అంటే ఎలా అవ్వాలో మీకు చాలా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అంతే, మీరు డైరెక్ట్గా వెళ్ళి సినిమా తీసారంటే చాలా కష్టమైంది. బట్ ట్రై చేయండి, చూద్దాం. లేదంటే మీరు ఎవరి దగ్గరైనా కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఆ తర్వాత మీరు ఒక సినిమా తీయగలరు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మీరు సినిమా అనేది మీరంటూ ఒక సినిమాని డైరెక్ట్ చేయండి, ఓకేనా? సో ఇంతగా నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఇంకా ఈ వీడియో సంబంధించిన డౌట్స్ నేను కామెంట్లో మీకు నేర్పిస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతగా నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. శుభం.